నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగానే సమయం ఉన్నా పార్టీలు మాత్రం ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయా? ఒకరి లక్ష్యం ప్రజా మన్ననతో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం, మరొకరి పట్టుదల పోయిన అధికారాన్ని మళ్లీ చేజెక్కించుకోవడం, ఇంకొకరి ఆశ ఈసారి ఎలాగైనా గులాబీ హస్తం మధ్య కమలాన్ని వికసింపచేయడం. టార్గెట్ 2028గా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమం, హామీల అమలే తమ బలం అంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తూనే బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ప్రజలు కోరుకోవడం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వద్దాం. ఇది తాత్కాలిక విరామం మాత్రమే. 2028లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తోంది. కేటీఆర్, హరీష్ రావుల పాదయాత్రలు, పార్టీ పునర్వ్యవస్థీకరణ, తెలంగాణ సెంటిమెంట్కు కొత్త ఊపు తీసుకురావాలనే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఇక ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే, డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తోందా పార్టీ. కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని విమర్శిస్తూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, 2028లో తెలంగాణ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారా, సెంటిమెంట్కి ఓటేస్తారా, లేక జాతీయ రాజకీయాలకు అనుసంధానమైన కొత్త ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటారా అనేది వేచి చూడాలి. రైట్, ఇదే విషయం పైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు శంకరరావు రవికుమార్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు మనతో ప్రస్తుతానికి జాయిన్ అయ్యారు. నమస్కారం అండి నిఖిల్ రావు గారు అండ్ రవికుమార్ గారు. సో నిఖిల్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఇంకా 2 ఏళ్ల టైం మిగిలుండగానే అన్ని పార్టీలు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మాదే అధికారం అనేది బీఆర్ఎస్ చాలా ధీమాతో ఉంది. ఆ విషయానికి వస్తే బీజేపీ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి హామీలు, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తాయి, 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, నేనే సీఎంగా ఉంటాను అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ వ్యూహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఇప్పటికే పాదయాత్రలోనే అనౌన్స్ చేశారు. అటు కేటీఆర్ తర్వాత హరీష్ రావు కూడా ఇద్దరు పోటాపోటీ పాదయాత్రలకు సిద్ధమవుతూ ఉన్నారు. సో మీ బలం ఏంటి ఈసారి ఎన్నికలకు వెళ్లే ముందు? మీరు ఒకవేళ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పేది మీరు ఏం చేయబోతున్నారని చెప్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పి ఏం చేయలేదు, అమల్లో వాళ్ళు ఉన్నటువంటి వైఫల్యాల గురించే మీరు ప్రధానంగా ప్రస్తావించబోతున్నారా? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈరోజు తెలంగాణనే ఆశగా, శ్వాసగా జీవించినటువంటి పెద్దలు జయశంకర్ గారి జయంతి కూడా కాబట్టి ఒక్కసారి వారిని గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఇదే తెలంగాణ కోసం అనేక దశాబ్దాల పాటు పరితపించినటువంటి గద్దరన్న వర్ధంతి కూడా కాబట్టి వారిని కూడా గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మీరు అడిగిన విధంగా ఏ తెలంగాణ కోసం అయితే తెలంగాణలో అనేక మంది ఇబ్బందులు పడ్డారో, అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఏ నినాదం కోసం అయితే నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతో మనందరం కూడా పనిచేసినామో, ఎవరి స్థాయిలో వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి పసి పిల్లవాడి నుండి పండు ముసలి దాకా ఏ రకంగా కష్టపడ్డామో, ఫైనల్గా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ తెలంగాణ సాధకుడైనటువంటి కేసీఆర్ గారి చేతిలో పెడితేనే రేపు పొద్దున అభివృద్ధి ఫలాలు రాష్ట్రం అంతా కూడా అందుతాయి, రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుంది అని నమ్మి అధికారాన్ని మాకు అప్పచెప్తే 10 సంవత్సరాలలోనే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణను దేశంలోనే అనేక రంగాల్లో నెంబర్ 1గా చేసి చూపించినాం. ఇదే భారతీయ జనతా పార్టీకి కొన్ని విషయాల్లో మాతో కోఆర్డినేషన్ లేకపోయినా, మాతో కలిసి పనిచేయకపోయినా, మాకు రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నా కూడా అనేక రంగాల్లో తెలంగాణ సాధించినటువంటి విజయాలను, ఆ విజయాలకు మద్దతుగా వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డులే ఈరోజు సాక్ష్యంగా మనం చూసినాం. అటువంటి పరిస్థితుల నుండి ఈరోజు బీఆర్ఎస్ను అనేక రకాలుగా విమర్శించాలి, కేసీఆర్ గారిని ఒక దోషిగా చూపెట్టే ప్రయత్నంలో భాగంగా ఏది పడితే అది హామీలు ఇస్తూ పోయినరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఆ హామీల్లో భాగంగా ఏం చేసిండ్రు అంటే 42 పేజీలతో 420 దొంగ హామీలు ఇచ్చిండ్రు. ఈ రకంగా ఇంటింటికి ఈ గ్యారంటీ కార్డులను పంచిండ్రు. 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు. ఈ రోజు వరకు ఈ 42 పేజీల్లో 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించి రాష్ట్రంలో ఏ వర్గానికి ఎక్కడ ఇబ్బంది అయినా కూడా మూసీ బాధితుల దగ్గర మొదలు పెడితే, హైడ్రా బాధితుల దగ్గర మొదలు పెడితే, పంటలకు నీళ్లు ఇవ్వకుండా ఇంటెన్షనల్గా కేసీఆర్ గారిని బదనాం చేయాలని రైతులను ఇబ్బంది పెట్టడం దగ్గర మొదలు పెడితే, రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోళ్లు, ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించి ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఏదైతే బాధ్యత ఇచ్చిండ్రో ఆ బాధ్యత నెరవేర్చడంలో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితేనేమి,
మా కీలక నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారిని అయితేనేమి మిగతా శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు